Hi friends, welcome to TechNews episode 1068. ఈరోజు డేట్ 17th August 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో అమెజాన్లో మీకు JBL TWS బడ్స్ ఉంది C115. దీని రెగ్యులర్ ప్రైస్ నియర్లీ మీకు 499 దాకా ఉంటుంది. ఈరోజు అమెజాన్లో మీకు 2999 అవైలబుల్గా ఉంది. సో మంచి డీల్ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 1 minute హాఫ్ మినిట్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఛానల్లో యాక్టివ్గా ఉండాలి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తిట్టుకోవద్దు దయచేసి. యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు స్టూడియో సెటప్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. సో సూన్ మీకు ఒక 1 week 10 daysలో మీకు ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను దీని మీద. ఇప్పుడు మీకు ఫోమ్ షీట్స్ బుక్ చేశాను అండ్ స్టూడియో పైన సీలింగ్ లాంటి వర్క్ కూడా రాబోతుంది. సో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ పెయింటింగ్ వస్తుంది. ఇక్కడేమో మీకు ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ప్లేస్లో పెయింటింగ్ వస్తుంది. ఇలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నాను. సో కొంచెం వెయిట్ చేయండి, మీకు మంచి క్వాలిటీ ఆడియో, మంచి క్వాలిటీ వీడియో రెండు కూడా వస్తాయి. అండ్ అన్బాక్సింగ్ కూడా చాలా ఇంకా కొంచెం బెటర్గా ప్లాన్ అయితే చేద్దాం. సో వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మన టెక్నో సెంటర్లో చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 అలాగే Z Flip 4 ఇవి రెండు లాంచ్ చేసేసింది అఫీషియల్గా మొన్ననే. అండ్ ఈరోజు దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ అనేది రివీల్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ Z Flip అంటే క్లామ్ షెల్ డిజైన్తో ఉంది, 89,999 రూపాయలు పెట్టారు. అండ్ Z Fold 4 ఇదేమో మీకు 154,999 రూపాయలు పెట్టారు. ప్రైజెస్ ఏవి 2-3 కొంటే కదా, ఒక్కటి కొంటేనే 154,999 అనమాట. అఫ్కోర్స్ వాటి డిజైన్ ప్రీమియంగా ఉంటుంది, ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మీకు ముందు నుంచి చెప్తున్నాను, Z Fold ఖచ్చితంగా 120,000 దాటిపోతుందని చెప్తూనే ఉన్నాను. 155,000 పెట్టారు. అండ్ Z Flip ఏమో నేను ఏమనుకున్నానంటే 60,000, 65,000, 70,000 అలాంటి బడ్జెట్లో పెడతారు అనుకున్నాను. 90,000 పెట్టారు. సో శాంసంగ్ అంతే ఉంటుంది, మరి మామూలుగా ఉండదు, ఫోన్లో అయితే ఇవ్వదు మనకి. సో ఎనీవేస్ ఫైనల్గా ఇవి లాంచ్ అయింది. ప్రీ బుకింగ్ ఆఫర్స్ మాత్రం చాలా హెవీగానే ఉంటాయి, మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఇయర్ మనకి యాపిల్ ఐప్యాడ్ ఒకటి లాంచ్ అయిపోతుంది. ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ ఇది A14 బాయోనిక్ చిప్తో వస్తుంది, అలాగే Type-C పోర్ట్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది. సో జస్ట్ బేసిక్ ఫీచర్స్తో ఒక ట్యాబ్ అయితే రాబోతుంది అనమాట. అది వెరీ సూన్ మనకి ఐప్యాడ్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఫైనల్గా మనకి యాప్ అనేది అవైలబుల్గా వచ్చేసింది విండోస్కి, అండ్ మ్యాక్ కూడా వెరీ సూన్ రాబోతుంది. సో మీరేం చేయాలంటే మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్ స్టోర్ ఉంటుంది కదా, యాప్ స్టోర్, సో దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్ ల్యాప్టాప్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంతకుముందు ఏంటంటే మనకి వెబ్లో లాగిన్ అయ్యేవాళ్ళం కదా, ఇప్పుడు యాప్లోనే లాగిన్ అవ్వచ్చు అనమాట. అది జస్ట్ లైక్ టెలిగ్రామ్ లాగా. టెలిగ్రామ్ కూడా మనకి స్టాండర్డ్లోనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఇప్పుడు వాట్సాప్ కూడా మీకు డైరెక్ట్గా యాప్ అవైలబుల్గా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు ఫోన్ దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏంటంటే వెబ్లో లాగిన్ అవుతున్నప్పుడు ఫోన్ నియర్ బై ఉంటేనే మనకి అవి మెసేజ్లు అవి వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు అలా అవసరం లేదు. ఒకసారి లాగిన్ అయితే మీకు అందులో అలాగే ఉండిపోతుంది అనమాట, జస్ట్ లైక్ టెలిగ్రామ్. ఇంట్రెస్టింగ్. కాకపోతే మీరు ఇంట్లో వాట్సాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో వెళ్ళిపోతే, మీరు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, ఎవరన్నా ఓపెన్ చేసుకొని మీ మెసేజ్లు చూసుకుంటారు, మరి జాగ్రత్త. అసలే వాట్సాప్ కదా, రకరకాల మెసేజ్లు వస్తాయి కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాట్సాప్లో బీటా మెంబర్స్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. ఈ అప్డేట్ ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తారనుకోండి, బై మిస్టేక్ డిలీట్ చేస్తారనుకోండి, అండు ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండు కొడితే ఆ మెసేజ్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుందన్నమాట, జస్ట్ లైక్ టెలిగ్రామ్. సో ఇది కూడా అప్డేట్ ఇప్పుడు బీటా మెంబర్స్కి తీసుకొచ్చారు, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి పోకో గత 2 రోజుల నుంచి విచిత్రమైన టీజులు చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో, ఒకటి గోల్డ్ కలర్ ఫినిషింగ్, ఒకటేమో బ్లాక్ కలర్ ఫినిషింగ్తో మనకి ఒక డిజైన్ చూపిస్తూ ఉంది. నాకు తెలిసి పోకో వాళ్ళు వెరీ సూన్ ఒక ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది మేబీ X సిరీస్ ఫోనా లేకపోతే M సిరీస్ ఫోనా అనేది మాత్రం వెయిట్ చేయాలి. సూన్ పోకో నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ ఫోన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ షామీ వాళ్ళు కూడా ఈరోజు ఒక కొత్త టీజర్ చేశారు. దీంట్లో ఒక టీజ్ కాదు, యాక్చువల్గా ఒక 6-7 టీజులు చేశారు. అవన్నీ మిక్స్ చేసి కలిపితే ఏంటంటే వాళ్ళొక
ఒక టెక్స్ట్ పెట్టారనమాట. టెక్స్ట్లో ఉన్నది ఏంటంటే యువర్ న్యూ వ్యూ అవైట్స్ అని పెట్టారు. అంటే చాలా పెద్ద స్క్రీన్ మీద మనకి యువర్ న్యూ వ్యూ అవైట్స్ అని పెట్టారు. నాకు తెలిసి మొన్న మీ మిక్స్ ఫోల్డ్ 2 లాంచ్ అయింది కదా, దాన్ని ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేస్తారేమో నేనైతే అనుకున్నాను. ఎందుకంటే అది డిజైన్ ఇలా ఉంది కదా, అందుకని సో ఖచ్చితంగా అది మీ మిక్స్ ఫోల్డ్ అని నేనైతే అనుకుంటున్నాను. సో షామీ వాళ్ళు టీచ్ చేస్తున్నారంటే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటోలా ఈరోజు మన ఇండియాలో మోటో G62 ట్యాబ్ని లాంచ్ చేస్తుంది. సో ఇది 15,999 పెట్టారు. మిడ్ రేంజ్లో ఉంటుంది. మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక లుక్ వేదగ్గ ట్యాబ్ యాక్చువల్గా 10.6 ఇంచెస్ 2K LCD డిస్ప్లేని యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 7700 mAh బ్యాటరీ విత్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ ట్యాబ్ బూట్ అవుతుంది. సో మంచిగానే ఉన్నాయి స్పెసిఫికేషన్స్. యాక్చువల్గా ఆ బడ్జెట్లో మీకు ఒక లుక్ వేదగ్గ ట్యాబే, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఈరోజు మన ఇండియాలో వివో V25 ప్రోని లాంచ్ చేస్తుంది. సో యాక్చువల్గా నాకు వచ్చిన హింట్ ఏంటంటే 30,000 రూపాయల బడ్జెట్లో పెడతారని వీళ్ళు చెప్పారు. కాకపోతే మరి అనూహ్యంగా 35,999 పెట్టారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చు. అంటే ఈ ఫోన్లో నాకు పర్టికులర్గా ఈ ఫోన్లో నాకు నచ్చింది డిస్ప్లే మెయిన్గా చాలా బాగుంది. అండ్ కెమెరా బ్యాక్ కెమెరా మాత్రం సూపర్గా ఉంది. సో ప్రీమియం లుక్ ఇలా కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకుంటే చూడండి, ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో 32,999 రూపాయలకి ఏమో వస్తుంది. సో ఆ బడ్జెట్లో మీకు వేరే ఫోన్స్ చాలా ఉన్నాయి. మీకు iQOO 9SE వస్తుంది, iQOO 9 వస్తుంది. iQOO 9 కొంచెం పైకి వెళ్తే 9 వస్తుంది. సో అందుకని చూసుకోండి, అక్కడ మీకు కర్వ్ డిస్ప్లే కావాలంటేనే దీన్ని చూడాలి. అందుకని నాకైతే అనుకున్న 30,000 లోపు వస్తే మాత్రం సూపర్గా ఉండేది. నాకు వచ్చిన హింట్ అయితే 30,000 లోపే. కాకపోతే 35,999 పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్స్తో 32,499కి ఏమో వస్తుంది. సో చూడండి, మరి కెమెరా అండ్ డిస్ప్లే బాగుండాలి అనుకుంటే దాన్ని చూడండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక 2 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ఏంటంటే ఒకటి 519 రూపీస్, దీంట్లో 1.5 GB 60 డేస్ పాటు వస్తుంది కాల్స్ అనేవి. అండ్ మీకు రెండోదేమో 799 ప్లాను, ఇది 90 డేస్ పాటు వస్తుంది 1.5 GB. ఈ 2 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చారు. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి కొన్ని అప్డేట్స్ అనమాట. iQOO 9 Pro అలాగే వివో X80 Pro. యాక్చువల్గా టెక్నికల్గా చూసుకుంటే ఇవి 2 ఫోన్స్ ఒకటే. సో వీటికి ఇప్పుడు Android 13కి సంబంధించిన ప్రివ్యూ బీటా ప్రోగ్రామ్ని వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు. ఏం లేదు, సింపుల్, మీరు ఫోన్లోకి వెళ్ళి అక్కడ సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళి ట్రయల్ వెర్షన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇస్తే చాలు. వితిన్ 4 అవర్స్లో వీళ్ళు అప్డేట్ అనేది రిలోడ్ చేస్తారు. ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అప్డేట్. సో 4 అవర్స్లో మీకు అప్డేట్ అనేది రిలోడ్ చేస్తూ ఉంటారు. iQOO 9 Pro, వివో X80 Pro రెండింటికి సేమ్ అప్డేట్, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఎపిక్ హీరోస్ అని ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంది. ఇది మీకు 20 రూపాయలు ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. కొంచెం ఓపిక పట్టండి. సౌండ్ ప్లస్ ఆడియో వీడియో అన్నీ కూడా మీకు ప్రాపర్గా మంచి క్వాలిటీతో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు బెటర్ క్వాలిటీ ఇవ్వడమే నేను పెట్టుకున్నాను. ప్రజెంట్గా ఇల్లు షిఫ్ట్ అయింది కూడా స్టూడియో డెవలప్మెంట్ కోసమే. సో అందుకని కొంచెం బెటర్గా చేద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.